ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 10 రూపాయల నాణాలు తీసుకునే వారికి ఆర్బీఐ కొత్త రూల్ అయితే తీసుకొచ్చిందండి. అదేంటి అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఇటీవల భారతదేశంలో చిరు వ్యాపారులు 10 లక్షల అనగా 10 రూపాయల నాణాలు తీసుకోవడానికి జంకుతున్నారు. ఎందుకంటే మార్కెట్లో 10 రూపాయల నాణాలు చలామణిలో లేవని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో చాలా మంది వ్యాపారస్తులు 10 రూపాయల నాణాలు తీసుకోవడం లేదు. అలాగే వినియోగదారులు కూడా ఎవరైనా 10 రూపాయల కాయిన్ ఇస్తే తీసుకోవడం జరుగుతున్నారు. వాస్తవానికి 10 రూపాయల కాయిన్ పైన వస్తున్నటువంటి రూమర్లు నమ్మవద్దని బ్యాంకులు చెబుతున్నాయి. కానీ జనాల్లో నాటుకుపోయినటువంటి అవిశ్వాసాన్ని ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ కరెన్సీ 10 రూపాయల నాణం చెల్లవని కీలక నిర్ణయం తీసుకుందని వివరాలకు వెళ్తే, ఇక భారతదేశంలో పెరిగిపోతున్న నల్లధనం, నకిలీ కరెన్సీ రైకెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసింది. కొత్తగా 500 రూపాయలు, 2000 రూపాయల నోట్లను కూడా చలామణిలోకి అయితే తీసుకొచ్చింది. నల్లధనం చలామణిలో 2000 రూపాయల నోటు దుర్వినియోగం అవుతుందని చెప్పేసి భావించి 2023లో ఆ నోట్లు కూడా పూర్తిగా రద్దు చేసింది. ప్రస్తుతం దేశంలో ఇక దాదాపు 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నాణాలు అయితే అమల్లోకి ఉన్నాయి. వీటిలో చాలా నాణాలు అనగా కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా 10 రూపాయలు, 20 రూపాయలు నాణాలు వాడకం పైన వినియోగదారులు గందరగోళంగా పడ్డారన్నమాట. వ్యాపారులు కూడా ఈ నాణాలు తీసుకోకపోవడంతో వాటికి వాడకంపై ప్రజలకు కూడా వ్యతిరేకత వస్తున్నాయి. చాలా మంది దుకాణ యజమానులు పెద్ద మొత్తంలో నాణాలు నిల్వ ఉంచారు. అలాగే వినియోగదారుల పరిస్థితి కూడా అలాగే అయితే ఉంది. ఇదిలా ఉంటే 10 రూపాయలు, 20 రూపాయల నాణాలు చట్టబద్ధమైన అన్ని లావాదేవీలోని ఇవి ఆమోదించబడతాయని ఆర్బీఐ క్లారిటీ అయితే ఇచ్చింది. వీటి చలామణి అభ్యంతరం చెప్పినా తీసుకోమని వ్యతిరేకించిన వారికి భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 124A ప్రకారం భారతీయ ప్రభుత్వం ఆమోదించిన ఆయా నాణాలు స్వీకరించడానికి నిరాకరించే వ్యాపారులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా కట్టాల్సి అయితే